ఈ వీడియోని ఎట్టి పరిస్థితిలో చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే నేను ఎంతో కష్టపడి తీసినాను. అలాగే మంచి ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్తో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిఎంవి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రంట్లో కాకుండా బ్యాక్ కెమెరాలో చూపెడతా, బ్యాక్ కెమెరాలో చూపెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? ఈ వీడియోని మాత్రం చివరి దాకా చూడండి. సరిగా మీకు కనిపిస్తలేననుకుంటా, ఎందుకంటే ఎండ చాలా విపరీతంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 10:15 అయింది. సరే, గుడి అక్కడ ఉన్నది, మీకు మొత్తం వ్యూ చూపెడతా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ గుడితో పాటు ఇంకా 2 గుడిలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ ఆ గుడి ఏమో రాయచూడం వంశస్థుల పెద్ద దేవుడు. ఇక్కడ మా గోండి భాషలో సత్తిక్ అంటారు, అంటే ఆ గుడి లోపల సత్తిక్ దేవుళ్ళు ఉన్నారు. ఇదేమో మా ఊరు అన్నమాట. మా ఊరు అయితే అటు 1 కిలోమీటర్ ఉన్నది ఇక్కడ నుంచి. ఇదేంటంటే ఈ స్పాట్ మొత్తం దేవుళ్ళు ఉండే స్పాట్, అలాగే సమాధులు ఉండే స్పాట్ కూడా దేవుడు ఉన్నాడు. మీకు కనిపిస్తలేదు అనుకుంటా, ఆడ జెండు ఉన్నది. సో ఇప్పుడైతే పురాణంలో కట్టిన గుడికి వెళ్తా, తర్వాత ఈ టెంపుల్కి వచ్చి మీకు వ్యూ చూపెడతా. ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సమాధులు. ఈ సమాధులు రాయచూడం వంశస్థుల సమాధులు. సమాధుల పక్కనే పురాణంలో కట్టిన గుడి. చూడండి ఎట్లా ఉన్నాయి బండలు. అసలు ఈ గుడిలో ఎట్లా కట్టినారో ఏందో. పురాణంలో ఇక్కడ కూడా గుడి ఉండేదట, కానీ అది ఇప్పుడు కూలిపోయింది. ఎందుకో మీకు చూపెట్టాలని, యాక్చువల్ నేను నెట్వర్క్ ఏరియాకి వెళ్దామని ఇంటి కాడ నుంచి వస్తుండే, ఈ గుడిని చూసి బ్లాగ్ తీయాలని ఐడియా వచ్చింది. పుట్టలు ఉన్నాయి లోపల, దేవుళ్ళు చూడండి. లోపలికి పోవాలంటే కొద్దిగా భయం అవుతుంది. ఆ దేవులు ఇగో బల్లి ఎంత పెద్దగా ఉన్నదో బల్లి. అగో అసలు ఈ గుడిలో ఎట్లా కట్టినారు ఏందో చూడండి. ఇక్కడ నుంచి మా ఊరు కిలోమీటర్ ఉంటుంది, ఎక్కువ దూరం ఏం లేదు. అసలు ఈ దేవుళ్ళు ఏందో, ఏమేం దేవుళ్ళు ఏందో నాకైతే ఐడియా లేదు. ఈ విగ్రహానికి తలకాయ లేదు, పాదాలు కూడా ఉన్నాయి. ఇదే అనుకుంటే ఈ విగ్రహానికి తల. ఇది ఎట్లా ఉన్నదో, అసలు ఈ గుడిలో ఎట్లా కట్టినారో ఏందో. దీని గురించి ప్రత్యేకత నాకంత ఐడియా లేదు, కానీ ఇది చాలా సంవత్సరాల క్రితం కట్టినారట.
ఫోటోలో కనిపిస్తున్న దేవుల పేర్లు నాకు అంత ఐడియా లేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. చూసినారు కదా, ఒకసారి సరౌండింగ్ అంతా చూపిస్తా. అండ్ ఫ్రెండ్స్, ఇట్లున్నది గుడి. అసలు ఇక్కడ ఎవరు కట్టినారో ఏందో అంత ఐడియా అయితే లేదు, కానీ కట్టుడైతే కట్టినారు. బయట చూడడానికి ఇట్లా కనిపిస్తుంది, కానీ లోపల అయితే చూసినారు కదా ఎట్లా ఉన్నది. అసలు ఈ బండలు పురాణంలో కట్టేటోళ్ళు నిజంగా మేధావులు. అప్పట్లో అయితే టెక్నాలజీ లేకుండే, ఇంత చక్కగా ఎట్లా కట్టినారు ఏంటి. ఇక్కడనే సమాధులు. ఇవన్నీ రాయశీడం వంశస్థుల సమాధులు. నెక్స్ట్గా మా హనుమాన్ టెంపుల్కి వెళ్తా. ఇది హనుమాన్ టెంపుల్. ఇట్లా ఉన్నది ఇక మా ఊరు హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. ఫోటోలో కనిపిస్తున్న హనుమాన్ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పురాణంలో దొంగలు ఈ హనుమాన్ విగ్రహాన్ని దొంగతనం చేయడానికి వచ్చినాక ఈ ఫోటోలో కనిపిస్తున్న మహానంది ఉర్రుకున్నదట. అలా ఉర్రుకోవడం వలన ఊరోళ్ళకు తెలిసిందంటే వాళ్ళు దొంగలు వచ్చినారని. అంటే ఉర్రుకోవడం వలన ఈ దొంగలు ఆ మహానంది మీద ఏం దాడి చేసినారో నెక్స్ట్ టాపిక్ మొత్తం అదే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విగ్రహాలనే దొంగతనం చేసుడు కాకుండా ఇలా ఊళ్ళను కూడా దోచడానికి వస్తుండే, అంటే ఊళ్ళను దోచుకోవడానికి వస్తుండే. సో ఆ దొంగలను ఆపింది ఈ మహానంది. కాబట్టి ఆ మహానంది గురించి నెక్స్ట్ టాపిక్ మొత్తం మహానంది గురించి ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, హనుమాన్ విగ్రహం కూడా ఉరుకునేదట, కానీ ఆ దొంగలు హనుమాన్ విగ్రహాన్ని అటాక్ చేయలేదు, నంది విగ్రహాన్ని అటాక్ చేసినారు. నెక్స్ట్ వచ్చే టాపిక్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న నంది తలకాయని పురాణంలో దొంగలు నరికినారట. ఎందుకు నరికినారు, అలాగే ఈ నంది తలకాయని ఎవరు జోడించినారో శ్రద్ధగా వినండి, చెప్తాను. ఈ కాలంలో కాకుండా అప్పట్లో మా తాతలు ముత్తాతలు ఉన్న కాలంలో అట ఈ ఊళ్ళో ఎవరైనా తెలియని వాళ్ళు కానీ మొత్తానికి దొంగలు గిట్ట వస్తే ఇక్కడున్న మహానంది ఉన్నది కదా, ఇంతకుముందు చూపెట్టిన కదా తలని నరికేసినారు దొంగలని, ఆ నంది ఒర్రుతుండట. ఆ నంది ఒర్రితే అర్థం ఏంటంటే, ఎవరైనా దొంగలు వస్తేనే దొంగలు గిట్ట మొత్తానికి ఊళ్ళను దోచుకునేటోళ్ళు వస్తే ఆ నంది ఊరుకునేదట. అలా ఊరుకోవడం వలన ఏంటంటే, అంటే ఆటోమేటిక్గా ప్రజలకు అర్థమయ్యేది, అంటే ఎవరు దోచేటోళ్ళు వచ్చినారు కావచ్చు, అందుకని నంది ఊరుతుందని జాగ్రత్తగా ఉండేటోళ్ళట. అందుకని ఆ దొంగలు ఏం చేసినారంటే ఆ నంది తలని నరికిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నంది తలకాయని జోడించింది మా నాన్ననే జోడించిండని గ్యారంటీ ఏంటంటే, మా నాన్న మేస్త్రి పని చేస్తుండే. మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మీ నాన్న పురాణంలో ఉండేనని. మా నాన్న పురాణంలో లేకుండే. మా నాన్న 2001 సంవత్సరం కంటే ముందు మేస్త్రి పని చేస్తుండే. అప్పట్లో ఆ నంది తలకాయని జోడించిండు అంటే ఆ నంది తలకాయని జంప్ చేసిండు. సో ఇంకొకటి మీకు చెప్తా, అక్కడ హనుమాన్
విగ్రహం ఉండే కదా, అది ఇక్కడ నుంచే తీసినారు. కనిపిస్తుందా? ఇక్కడ నుంచే తీసినారు. సో ఇది ఎండ అయితే చాలా విపరీతంగా ఉన్నది. ఇక నేను నెట్వర్క్ ఏరియాకి పోవాలి. మా నెట్వర్క్ ఏరియా అటు ఉంటుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే పక్క మా ఊరు అటు కనిపిస్తుంది కదా అది. సరే ఫ్రెండ్స్, ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నది. మీకు ఫ్రంట్లో నా ముఖాన్ని మీకు చూపెడతా. దానికి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చకపోతే కింద కామెంట్ చేసి చెప్పండి, అలా కాదు ఇలా చేయాలని. సో ఇది ఇలా మీకు చూపెట్టాలన్న వ్యూ. ఈ గుళ్ళే కాకుండా ఇలాంటి ఐడియల్ ప్లేసెస్ మస్తున్నాయి ఫ్రెండ్స్. అన్నిటినీ నేను ఖచ్చితంగా బయట పెడతా. ఫైనల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పురాణంలో కట్టిన గుడి లోపల ఉన్న విగ్రహాలని కూడా దొంగలే వాటి తలకాయల్ని తీసేసి ఉండొచ్చని నా అనుమానం ఫ్రెండ్స్. ఇది నిజమో అబద్ధమో నాకైతే అంత ఐడియా లేదు. గుళ్ళు ఎక్కడ ఉంటాయంటే విలేజ్ మంగిపాతగూడ, మండల్ తిరియాని, జిల్లా కొమరంభీం, ఆసిఫాబాద్, తెలంగాణ స్టేట్. మీరేం లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.